సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్. పిల్లవాడు నివసించే సామాజిక సాంస్కృతిక నేపథ్యం పిల్లవాడి యొక్క దీనిపై తక్కువ ప్రభావం చూపుతుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. సెకండ్ క్వశ్చన్. సుజన్కి సుమన్ అనే క్లాస్మేట్ ఉన్నాడు. శారీరకంగా బలహీనంగా ఉన్నాడని అతను సుజన్ను వేధించేవాడు. సుజన్ ప్రయత్నపూర్వకంగా సుమన్ జ్ఞాపకాన్ని తన చేతన మనసులోంచి చెరిపేశాడు. ఇది ఈ రకమైన విస్మృతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దమనం. థర్డ్ క్వశ్చన్. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి ప్రతి అనుభవాన్ని స్వయంగా పొందాల్సిన అవసరం లేదు, ఇతరుల ఉదాహరణల నుండి నేర్చుకోవచ్చు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పరిశీలనాత్మక అభ్యాసనం. ఫోర్త్ క్వశ్చన్. శశి తన తల్లికి వంట చేయడంలో నిపుణత మరియు ఎక్కువ పరిజ్ఞానం ఉన్నందున బిర్యానీ చేయడానికి ఆమె తల్లి నుండి చిట్కాలు తీసుకుంటుంది. ఈ రకమైన అభ్యాసనంను వివరించిన వారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వైగాట్స్కీ. ఫిఫ్త్ క్వశ్చన్. అభ్యాసన ప్రక్రియలో మొదటి సోపానం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రేరకం. సిక్స్త్ క్వశ్చన్. పై అధికారి తన ప్రతిపాదనను తిరస్కరించిన కారణంగా ఒక అధికారి బయటకు వచ్చి తన డ్రైవర్ను నువ్వు ప్రవేశ ద్వారం వద్ద సిద్ధంగా ఉండలేవా అని అరిచాడు. ఇది ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విస్థాపనము. ఫర్ ఎగ్జాంపుల్, అత్త మీద ఉన్న కోపం దుత్త మీద చూపించడం. ఇక్కడ పై అధికారి మీదున్న కోపం డ్రైవర్ మీద చూపించడం అనేది విస్థాపనం అనేది అవుతుంది. 7th క్వశ్చన్. అభ్యాసనంలో బోధనాభ్యాసన లక్ష్యాలను సాధించమని మనం చెప్పినప్పుడు మనం అభ్యాసన యొక్క దీనిని సాధించడం గురించి మాట్లాడుతున్నట్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఫలితం. 8th క్వశ్చన్. అధ్యయనం చేసే వ్యక్తిని వారిని వారే పరిశీలించుకొని నివేదించమని అడిగే ప్రవర్తన అధ్యయనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అంతఃపరిశీలన. 9th క్వశ్చన్. రణధీర్కి ఆర్థిక సహాయం అవసరమైంది. తన స్నేహితులందరి గురించి ఆలోచించిన తర్వాత అనిల్ సున్నితమైన మరియు ఉదారవాది కాబట్టి అతనిని సంప్రదించవచ్చు అని అనుకున్నాడు. రణధీర్ అనిల్ యొక్క దీనిని అంచనా వేస్తున్నాడు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 మూర్తిమత్వం. 10th క్వశ్చన్. ఒక శాకాహారి నేను మాంసాహారం తినే వాళ్ళ ఇళ్ల నుంచి ఏమీ తినను అని చెబుతుంటే అది అతని యొక్క దీనిని సూచిస్తుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 వైఖరి. 11th క్వశ్చన్. యవనారంభ దశతో ప్రారంభమయ్యే ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గుర్తింపు వర్సెస్ పాత్ర సంభ్రమం లేదా పాత్ర సందిగ్ధం అని కూడా ఉంటుంది. 12th క్వశ్చన్. సైకిల్ తొక్కడం తెలిసిన వివేక్ మోటార్ బైక్ నడుపుటకు ప్రయత్నిస్తున్నాడు. పియాజే ప్రకారం వివేక్ మోటార్ బైక్ నడపడం నేర్చుకోవడానికి జరగాల్సిన ప్రక్రియ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అనుగుణ్యం. 13th క్వశ్చన్. బండూరా ప్రకారం అనుకరణ అభ్యాసనం దీని యొక్క పరిణామం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సాంఘిక ఉద్దీపన. 14th క్వశ్చన్. వైయక్తిక భేదాల భావన ప్రతి వ్యక్తిని ఇలా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ప్రత్యేకం. 15th క్వశ్చన్. ప్రశ్నల ద్వారా అభ్యాసకుల మునుపటి జ్ఞానంతో కొత్త విషయాన్ని అనుసంధానం చేయడం ఈ దశలో జరుగుతుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఇంటరాక్టివ్. ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.